విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 58 వార్డుకి చెందిన పిలక వాణి పాలెంలో వెలిసిన నవదుర్గాదేవి అమ్మవారి ఆలయములో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపం దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ నవదుర్గ అమ్మవారి ని దర్శించు కొన్నవారికి కోరిన కోరికలు తీర్చున్నామని భక్తులు తెలియపరచడం జరిగింది. నవదుర్గమ్మ మహత్యమును ఆలయ నిర్మాణములో ప్రథములు ధర్మకర్త అమ్మవారి ప్రథమ భక్తుడు అయిన శివారెడ్డి మాటలలో విందాము. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 58 వార్డుకి చెందిన పిలక వాణి పాలెంలో వెలిసిన నవదుర్గాదేవి అమ్మవారి ఆలయములో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపం దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ నవదుర్గ అమ్మవారి ని దర్శించు కొన్నవారికి కోరిన కోరికలు తీర్చున్నామని భక్తులు తెలియపరచడం జరిగింది. నవదుర్గమ్మ మహత్యమును ఆలయ నిర్మాణములో ప్రథములు ధర్మకర్త అమ్మవారి ప్రథమ భక్తుడు అయిన శివారెడ్డి మాటలలో విందాము. लक्ष्मी नाम देचा गायत्री नाम देचा राहुल वद्रचा अलिके नाम देचा प्रकाशप्रधान नाम ओम दौलती नाम देचा आई नाम देचा चरण नाम देचा भैरवड़ गोत्र अतो नाम देचा रूपा नाम मेघना नाम देचा भैरवड़ गोत्र सुरेश नाम देचा लेके नाम देचा अनिल नाम देचा रावत नाम देचा जय भवानी जय भवानी మరి మాది పిలకవానపాలెం శ్రీ శ్రీ నవదుర్గమ్మ తల్లి ఆలయం మేము కట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా నవరాత్రుల్లో అంగరంగ వైభవంతో అమ్మవారు రోజుకొక అవతారంగా ఈరోజు మరి 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారంగా విజయవాడలో ఎక్కడైతే ఎలాగైతే చేస్తారో అదే విధంగా అదే రీతిలో మరి ఉదయం సాయంత్రం పసుపు కుంకుమతో కుంకాభిషేకం కానీ పాలాభిషేకం కానీ పంచామృత అభిషేకంతో అమ్మవారిని రోజు కూడా పూజించి ఈ 10 రోజులు కూడా చక్కగా అంగరంగ వైభవంతో అమ్మవారు ఏ రోజు అవతారం ఆ రోజు అవతారం. ఈ రోజుగా అన్నపూర్ణాదేవి అవతారం, రేపు కాంత్యానీదేవి 101 చీరతో అలంకరణ అమ్మవారికి. అలాగే అదేవిధంగా మరి కోరిన వరకు కొంగు బంగారంగా అమ్మవారు స్వయంభూగా వెలిసిన మాత. ఇక్కడ నవదుర్గమ్మ తల్లి స్వయంగా అమ్మవారు వెలిసిన ప్లేస్ ఇది. ఆవిడే స్వయంగా నేను పలానా దగ్గర వెలిసాను, ఈ గుడి దగ్గర ఇక్కడ కొట్టండి అని ఈ కొండ మీద అప్పుడులోనూ వెలిస్తే చెప్పిన తర్వాత అందరూ కలిసి మరి తలకు చేసి మరి ఈ ఆలయాన్ని కట్టుకోవడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం కూడా అంగరంగ వైభవంతో బాజా భజంత్రులతో అంగరంగ వైభవంతో మరి చేస్తూ ఉన్నాం. అలాగే పౌర్ణమికి అయితే ఇంచుమించు 100 మంది నుంచి 150 మందికి ఒడి మేము పెట్టడం జరుగుతుంటుంది. అదే లెక్కలో మరి ప్రతి వారు కూడా ఈ సంవత్సరం మాలలో కూడా దాదాపు 100 నుంచి 130 మంది మాలలు వేయడం కూడా జరిగింది మాకు. అదేవిధంగా ఈరోజు కూడా 14 మంది మాలలు వేశారు. అలాగే ఎప్పుడు కూడా చెండీకి కానీ నవరాత్రులు కానీ అంగరంగ వైభవంతో తండోపతండ జనాలతో మరి మాలలు వేసి అంగరంగ వైభవంతో ఇలా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరి దగ్గర కూడా మాలలు వేసి అమ్మవారు ఉందని లెక్కలో నిరూపించి ఏది కావాలంటే అది. ఇలా పిల్లలు లేనికైతే చాలా మంది దగ్గర వస్తే సంతానాన్ని ముందుకు ఇచ్చేది అమ్మవారు నవదుర్గమ్మ తల్లి సంతానం. పెళ్ళి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా పిల్లలు లేని కూడా అమ్మవారు సంతానం ఇచ్చే అమ్మవారు. అలా సంతానం లేని సంతానం కానీ ఉద్యోగం లేని ఉద్యోగం కానీ ఆరోగ్యం లేని ఆరోగ్యాన్ని కానీ అన్నీ ఇచ్చే ప్రదాత ఆవిడ అమ్మవారు. మరి మా గ్రామంలో వెలిసింది కాబట్టి మా గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ పిలకవానపాలెం కానీ కుంచమ్మ కోనలు కానీ అజంత కోనలు కానీ మలకాపురం శ్రీహరిపురం గాజువాక గంట నుంచి కూడా వచ్చి ఇక్కడ మాలలు వేసుకున్నారు. అంత రిజల్ట్ అమ్మవారిది. అందుకని పిలిస్తే పలికే ఆ నవదుర్గమ్మ తల్లి వాళ్ళందరూ కూడా అమ్మవారి మీద భారం వేసి మేము ఏదున్నా సరే ఏది మంది చేసినా ఇదే అమ్మవారు ఇక్కడ కట్టిన తర్వాత అమలం పూజలు పెట్టాం, అగ్నిగుండాలు పెట్టాం. ప్రతి దానికి కూడా ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం మరి చక్కగా కార్యక్రమం అనేది అమ్మవారి దయతో కరుణతో కృపతో అన్నీ కూడా మరి జరుగుతున్నాయి. మరి దానివల్ల అమ్మవారు సర్వేజన సుఖనోభవంతి అంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని అందులోనూ ఈ దసరా నవరాత్రులు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 11 రోజులు కాంత్యాయని అవతారం. అలాంటిది 2016 వచ్చింది, మళ్ళీ 2025లో వచ్చింది ఈ కాంత్యాయని అవతారం. ఆ అవతారం రేపు చేస్తున్నాం. ఆ అవతారానికి 101 చీరతో అలంకరించి అంగరంగ వైభవంతో రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు రేపు రాత్రి వరకు కూడా అమ్మవారి పూజలు కట్లా జరుగుతున్నాయి. అందుకని లెక్కలో అందరూ వచ్చి ఈ జనాలు చూసి అమ్మవారు ఇలా చీరలన్నీ కూడా రేపు అమ్మవారు కట్టడానికి అయినాయి 101 చీర అలంకరణ. అలాగేంటంటే అమ్మవారు పిలిస్తే పలికే అమ్మవారు ఆ లోకమాత. మరి అందరూ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి మహిమగా తల్లి కాబట్టి అందరూ కూడా మాల వేస్తున్నారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా. అందుకని గురుస్వామిగా
ఇది 39సారి నేను మాల వేయడం. శివారెడ్డి గురుభవన్ అంటారు నన్ను. అందుకని అమ్మవారు పూజలు కానీ పాటలు కానీ అమ్మవారు ఏది కావాలంటే అది చేయడానికి మేము అందరం కూడా సేవకులుగా సిద్ధంగా ఉంటాం. మేము అమ్మవారి పలాందికి కావాలన్నట్లయితే మేము తక్కువని చేస్తుంటాం. రేపు మధ్యాహ్నం హోమం పెట్టాం, అమ్మవారి చండీ హోమం రేపు మధ్యాహ్నం. అలాగే ఇది మామూలుగా దుర్గాష్టమి రోజు కూడా పడి పూజ పెడుతున్నాం. అలాగే శుక్రవారం పడి పూజ ఉంది. అలాగే దసరా రోజు ప్రత్యేక పూజా కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పంచామృత అభిషేకాలతో, కుంకాభిషేకాలతో, క్షీరాభిషేకాలతో పూజ ఆ రోజు దసరా రోజు జరుగుతుంది. అందుకని భక్తి మహాశులందరికీ కూడా చెప్పింది ఏంటంటే అమ్మవారు కోరిన వారు కొంత బంగారం వస్తుంది కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర నమస్కరించి అమ్మవారిని కోరిన వారు కొంత బంగారంగా ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందే కోరుచున్నాం. జై అమ్మలగన్నమ్మకు, జై దుర్గా భవానికి, అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార వచ్చాని పుట్టరాజే, అమ్మా బావాడే రాణి పుట్టికి, అమ్మా బావాడే నల్లాని కాటికి, అమ్మా బావాడే పులోన పూలెత్తి, అమ్మా బావాడే కాలికే మగజ్జి, అమ్మా బావాడే గజ్జలను వచ్చావా, అమ్మా బావాడే గజ్జలతో వచ్చావా, అమ్మా బావాడే ఆ గజ్జల కొలబండగా నమ్మదరకగా వెలిసినావా, అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార నవరాత్రి రోజుల్లో అమ్మా బావాడే వేడుకలు సంబరాల, అమ్మా బావాడే ముగ్గులు మోదుపాల, అమ్మా బావాడే పరిగ పరిగు రామమ్మ, అమ్మా బావాడే ముద్దు ముద్దు నా తల్లే, అమ్మా బావాడే మురుపాల నా తల్లే, అమ్మా బావాడే పూర్ణ వరకు కొడుకులచ్చే, అమ్మా బావాడే కలపవల్లే నీ వంట, అమ్మా బావాడే ఊరి వారికి కొడుకులచ్చే కలపవల్లే నీ వంట, అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార అమ్మా బయలుదేరి రావే, అమ్మలార తల్లి బయలుదేరి రావే, అమ్మలార ఎప్పుడు వస్తావన చూస్తున్నాము, నువ్వెప్పుడు మల వస్తావన చూస్తున్నాము, ఎప్పుడు వస్తావని చూస్తున్నాము, ఎప్పుడు వస్తావని చూస్తున్నాము, ఏవమ్మ వెన్నెలా వెళ్ళిపోతున్నావు, ఏవమ్మ వెన్నెలా వెళ్ళిపోతున్నావు, ఏవమ్మ వెన్నెలా వెళ్ళిపోతున్నావు, ఏవమ్మ వెన్నెలా వెళ్ళిపోతున్నావు, దుర్గమ్మ వస్తుంది అందాకగమ్మ, దుర్గమ్మ వస్తుంది అందాకగమ్మ, దుర్గమ్మ వస్తుంది అందాకగమ్మ, దుర్గమ్మ వస్తుంది అందాకగమ్మ, భవ తల్లి మా దుర్గమ్మ తల్లి, రావమ్మ తల్లి మా దుర్గమ్మ తల్లి, ఎప్పుడెప్పుడు వస్తావని చూస్తున్నాము, నువ్వెప్పుడు మల వస్తావని చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తావని చూస్తున్నాము, నువ్వెప్పుడు మల వస్తావని చూస్తున్నాము, జై జై హనుమాన్ జయ హనుమాన్, జై జై హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ జయ హనుమాన్, మారుతి రాయ జయ హనుమాన్, మారుతి రాయ జయ హనుమాన్, జై శ్రీరామ్. అన్నపూర్ణదేవి అవతారం చూడండి. ఇవన్నీ కూడా అన్నపూర్ణదేవి. ఈ అన్నం బియ్యం అలాగే అన్నం ఉడికింది. కుండలో కూడా అన్నం. పరమశివుడు మాతా బిచ్చందహి అన్నట్లు. శ్రీ 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 నవదుర్గమ్మ తల్లి ఆలయంలో 3వ రోజు అవతారం అన్నపూర్ణాదేవి. చూసి ధరించండి. అన్నపూర్ణాదేవి అవతారం, అన్నపూర్ణాదేవి అవతారం.
చూడండి, చూసిన వారికి కనుల పండుగ అమ్మవారు మరి కోరివేరి తిరుగులో ఉంది తల్లి. అందుకని అమ్మవారిని అందరూ కూడా చూసి అమ్మవారు వంట అలాగే అందుకని చూడండి, అందరూ కూడా చూసి అమ్మవారికి అన్నపూర్ణదేవి అవతారం శ్రీ 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 నవదుర్గమ్మ తల్లి ఆలయం పిలకవానపాలెం శివారెడ్డి గురుభవన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణదేవి అవతారం 3వ రోజు పరమశివుడు అన్నపూర్ణదేవి మన అమ్మవారి కోసం చెప్పడం కానీ కొద్ది పబ్లిసిటీ చేయడం కూడా మనకి అమ్మవారు మన స్వామి కూడా మన అమ్మవారి భక్తులే. మనకి కూడా అక్కడికి వెళ్ళి కొద్దిగా పూజ చేయడం మాట్లాడడం వాళ్ళ అమ్మగారు వాళ్ళ మిసెస్ గారిని వెళ్ళి అమ్మగారు కూడా చెప్పింది. మరి అతను మన తరఫున సన్మానం కార్యక్రమం జరుగుతుంది.